చదువుతున్నాడు. నా కూతురు సూపర్ గా చదువుతుంది. ఉదయం 5 గంటలకు లేచి చదవడం మొదలు పెడితే నేను తినడానికి పిలిస్తే కూడా రాదు. అలాగా పడి పడి చదువుతుంది. నా కొడుకు కూడా రాత్రి 2 అయినా సరే చదివి పూర్తయిన తర్వాతే నిద్రపోతాడు. చదవడం మొదలెట్టాడో కళ్ళు కూడా ఆర్పడు. చంద్రు భోజనానికి రారా. చంద్రు భోజనానికి రా. భోజనం ముఖ్యమా చదువు ముఖ్యమా? నేను చదువుకోనిమ్మా, వెళ్ళకి నుంచి. వాడేమో స్టేట్ ఫస్ట్ వస్తాడేమో అనిపిస్తోంది. నా కూతురు చాలా డిసిప్లిన్. 6 గంటల తర్వాత ఎక్కడికి వెళ్ళదు. మా అబ్బాయి ఒక్క విషయాన్ని కూడా నా దగ్గర దాచిపెట్టాడు అనుకోండి. ఏంట్రా అలా దగ్గుతూనే ఉన్నావు? అది నీకు చెప్పకుండా ఒక విషయం దాచేశానమ్మా. రే, అమ్మతో ఏ విషయాన్నైనా చెప్పరా. అది ఆ టీ కొట్టు దగ్గర నిలబడి నిమ్మకాయ సోడా తాగాను. నిమ్మ సోడానే కదా, అది ఒంటికి మంచిదే కదరా. ఏమండి, నిమ్మ సోడా తాగితే దగ్గొస్తుందా అండి? నిమ్మ సోడా తాగితే ఎలా దగ్గొస్తుంది? సంథింగ్ మిస్టీరియస్. ఇప్పుడు పిల్లల చదువుల గురించి కూడా దిగులు పడక్కర్లేదు. ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా సంపాదించుకుంటారు. కానీ ఈ మ్యారేజ్ లైఫే చాలా ప్రాబ్లం గా ఉంది. కరెక్ట్ గా చెప్పావు. ఇలాగే పోయినేడాదే వీళ్ళ తమ్ముడు కొడుకు పెళ్ళైంది. ఇప్పుడేంటంటే డైవోర్స్ కేసు అంటూ తిరుగుతూ ఉన్నారు. సంపాదించిన దాంట్లో సగం పెళ్లి ఖర్చు పెట్టాడు, మిగతా సగం డైవర్స్ ఖర్చు పెడుతున్నాడు. ఇందుకే లవ్ మ్యారేజ్ వద్దురా అన్నాను, విన్నాడా? అరే మీరొకరు, అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రం పెద్ద గొప్పగా ఉంది. నా కొడుకు ఇలాగే బేతికి ఎంక్వైరీ చూసి జాతకం చూసి అన్ని సరిపోయాయని కన్ఫర్మ్ చేసుకుని పెళ్లి చేశాం. 5 నెలల్లోనే విడిపోయారు. ఇది మామూలు గిఫ్ట్ కాదు, చాలా బాగుంది. ఏమండి, మీ తమ్ముడు కొడుకు ఎందుకని విడిపోయాడు? అది లవ్ చేసేటప్పుడు బాగా శుభ్రంగా స్నానం చేసి పర్ఫ్యూమ్ కొట్టుకుని లవ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కలిసి జీవిద్దామని ఇంటికి వచ్చిన తర్వాతే కదా తెలుస్తుంది. డ్రాయర్ తీసి హాల్లో వేస్తున్నాడు, సాక్సులు ఉతకట్లేదు, టాయిలెట్కి వెళితే ఫ్లష్ చేయట్లేదు. ఏం అంతే, చెప్పమంటావ్? ఆషాఢమని ఇంటికెళ్ళింది, మళ్ళీ తిరిగి రానేలేదు. సరే గాని మీ అబ్బాయికి ఎలా డైవర్స్ అయింది? వాడు వాళ్ళ నాన్నలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. కానీ అమ్మాయికి అందులో ఇంట్రెస్టే లేదు. నాతో పాటు కూర్చొని బాగా టీవీ సీరియల్స్ చూస్తుంది. అమ్మాయి మోడర్న్ గా లేదు, పరువు తీస్తుంది. సరైన బూమర్ అమ్మాయిని పెళ్లి చేసి పెట్టేవని ఒకటే గొడవండి. బూమర్ అంటే బబుల్ గమే కదా. అయ్యో, ముందు నేను ఈయనకి డైవర్స్ ఇవ్వాలి. బాబోయ్, ఏంటి హఠాత్తుగా రోబో యాక్టివేట్ అయింది? తాళి కడుతున్నారు. కనీసం మీరైనా బాగుండండి. నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఉమా కొడుకు డైవర్స్ విషయం విన్న దగ్గర నుంచి మనసేం బాలేదండి. లవ్ మ్యారేజే సమస్య, మనం చూసి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నానండి. అది కూడా పోయిందా? మనం చూసి చేయడం వల్లే మన అబ్బాయి లైఫ్ పోయింది. మన అమ్మాయి అయినా తనకి నచ్చిన వాడిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ లలిత చెప్పిన దగ్గర నుంచి ఇప్పుడు అది కూడా భయంగానే ఉందండి. ఇదిలా ఉంటే స్టేట్ ఫస్ట్ అని కోతలు కోస్తున్నావు ఆవిడ దగ్గర. మళ్ళీ నేనేమన్నా తనని కలుస్తానా ఏంటి? అందుకే సరదాగా అన్నాను. తన కూతురు కూడా ఇంటర్ ఎగ్జామ్ రాసిందట. ఏమండి, మన మధుని ఆ లలిత కొడుకే మాట్లాడదామా? వాడింకా కాలేజీకే వెళ్ళలేదు, అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నా. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయి మేలిన్ బంగారంలా ఉంటాడనుకుంటాను. తను మేలిమి బంగారం అయినా నీ కొడుకు ఒప్పుకోవాలి కదా. అది నేను చూస్ చేశానంటే అది వద్దనే కదా అంటుంది. డ్రామా ఆడాలి, మోసం చెయ్యాలి, వాళ్ళ చాయిస్ అని నమ్మించాలి. వాళ్ళు ఎవరినైనా లవ్ చేసే లోపు వాళ్లే లవ్ చేసేలా చెయ్యాలి. వాళ్ళు లవ్ చేసేది వాళ్ళే వచ్చి మనతో చెప్పాలి. దాన్ని వెంటనే ఒప్పుకోకుండా కాస్త బెట్టు చేసి ఒప్పుకోవాలి. అప్పుడే అది అరేంజ్ మ్యారేజ్ గాను ఉంటుంది, లవ్ మ్యారేజ్ గాను ఉంటుంది. ఏమంటారు?